పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ నుంచి లాస్ట్ టైం ఒక్క సీట్ గెలవనోడు ఈసారి 21 సీట్లకు 21 సీట్లు ఎలా గెలిచాడని చెప్పి చాలా మంది డౌట్స్ వస్తున్నాయి. అండ్ ఎలక్షన్ కమిషన్ స్కామ్ మొత్తం బయటపడిన తర్వాత సో చాలా మందికి అట్లే లోకేష్ మెజారిటీ అంత మెజారిటీతో ఎట్లా గెలిచాడు లోకేష్ అని చెప్పేసి చాలా మంది డౌట్ వచ్చి ఉంటుంది. ఈ లెక్కన చూసుకుంటే ఆంధ్రలో వైఎస్ఆర్సీపీకి చాలా కానిజం ఉంది. అండ్ జగన్మోహన్ రెడ్డి గారు చాలా మంచి పనులు చేశారు. ప్రతి ఒక్కరికి ఇంటి దగ్గరికి వాలంటీర్ని పంపించి ప్రతి అంత మంచి చేసిన తర్వాత కూడా అలా ఓడిపోవడానికి రీజన్ అయితే ఉండదు. కాకపోతే ఖచ్చితంగా ఎలక్షన్ ట్యాంపరింగ్ జరుగుతుంది ఏపీలో కూడా. అండ్ కాంగ్రెస్ కి 0 సీట్స్ వచ్చినాయి, వైఎస్ఆర్సీపీ 11 సీట్లు వచ్చినాయి. కాకపోతే పోయినసారి ఒక్క సీట్ గెలవని పవన్ కళ్యాణ్ గారు అయితే 21 సీట్లకు 21 సీట్లు గెలిచాడు. అండ్ లోకేష్ మొత్తానికి హైయెస్ట్ మెజారిటీతో గెలిచాడు. సరిగ్గా 2 రోజుల క్రితం రాహుల్ గాంధీ గారు ప్రెస్ మీట్ పెట్టి బీజేపీ పార్టీ 1 లక్ష ఓట్లను దొబ్బేసిందని చెప్పి ప్రెస్ మీట్ లో పేర్కొన్నారు. 1,250 votes was stolen. ఈ ప్రెస్ మీట్ జరిగింది ఢిల్లీలో ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీలో. మన కంట్రీ మొత్తం ఈ ప్రెస్ మీట్ ఇప్పుడు వైరల్ అవుతుంది. ఎందుకని చెప్పి వీడియోలో చెప్తా, సో వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఈ 1 లక్ష ఓట్లు బీజేపీ పార్టీ దొబ్బేసిందని చెప్పి పర్టికులర్ చెప్పలేదు, కానీ ఏ పార్టీ దొబ్బేసిందో మనందరికి తెలిసిపోయి ఉంటుంది ఇప్పటికే. అండ్ ఈ 1 లక్ష ఓట్లు మొత్తం దేశం మొత్తం నుంచి కాదు, కేవలం ఒక్క కాన్స్టిట్యున్సీ నుంచి. ఆ కాన్స్టిట్యున్సీ పేరే మహదేవపుర. ఈ మహదేవపుర కాన్స్టిట్యున్సీలో స్లైట్ మెజారిటీతో బీజేపీ గెలిచింది. సో అక్కడ మనకు అర్థమైపోయి ఉంటుంది ఎవరైతే ఓట్లను చోరీ చేశారని చెప్పి. అండ్ ఈ ప్రెస్ మీట్ మొత్తంలో ఇంకో హైలైట్ ఏంటంటే ఈ ప్రెస్ మీట్ మొత్తం చూసాక ఎలక్షన్ కమిటీ ఏం చేసిందంటే ఈ మొత్తం ప్రెస్ మీట్ అనేది అబద్ధం. అండ్ ప్రెస్ మీట్ మొత్తంలో బేస్లెస్ అలిగేషన్స్ చేశారని చెప్పి రాహుల్ గాంధీ గారిని అయితే మొత్తం కొట్టిపడేశారు ఈ ఎలక్షన్ కమిటీ. ఎందుకు చేశారో వాళ్ళకే తెలియాలి. కాకపోతే ఒకే బెడ్రూమ్ నుంచి 50 మంది ఓటర్లు ఉన్నారు. అప్పుడే షోకత్ ఇంకో విషయం ఏంటంటే ఇంకో బెడ్రూమ్ లో 80 మంది ఓటర్లు ఉన్నారు. House number 35, 80 voters live in this house. We sent people to check. They got beaten up. These 80 people live in this house. It's a single story, single room house. ఇలా ఒకే బెడ్రూమ్ నుంచి 50 మంది, 80 మంది, 100 మంది ఓటర్లు వచ్చారు. అండ్ ఈ ఓటర్లు అందరూ ఫామ్ 16 అనే ఫామ్ ని యూజ్ చేశారు. అండ్ ఈ ఫామ్ 16 ఎవరు యూజ్ చేశారంటే ఎవరైతే ఫస్ట్ టైం ఓట్ చేయడానికి ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళైతే ఫామ్ 16 ఫిల్ చేసి ఓటర్ కార్డు అప్లై చేశారు. కాకపోతే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఫామ్ 16 అప్లై చేసిన వాళ్ళు చాలా మంది 65 to 80 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళు, 65, 80, 70, 78 ఇట్లాంటి ఏజ్ వాళ్ళు ఫామ్ 16 ఫిల్ చేసి ఓటర్ ఐడి తీసుకొని ఓట్స్ అయితే వేశారు. ఈ డేటా మొత్తాన్ని మన రాహుల్ గాంధీ గారికి కలెక్ట్ చేయడానికి మినిమం 6 months పట్టింది. అండ్ ఈ 6 months ఎందుకు పట్టిందంటే ఎలక్షన్ కమిషన్ ఉంటుంది కదా, ఎలక్షన్ కమిషన్ మొత్తం ఏం చేసిందంటే మిషన్ రీడబుల్ ఫామ్ లో డేటా చేయకుండా ఒక 7 అడుగులు ఎత్తున్న పేపర్లు అయితే మొత్తం వాళ్ళకైతే ఇచ్చారు రాహుల్ గాంధీ వారి టీమ్ కి. అండ్ వాళ్ళ టీం మొత్తం కలిసి గా మొత్తం ఎలక్షన్ లో తప్పులు కనుక్కోవడానికి ఖచ్చితంగా 6 నెలలు పట్టింది. మొత్తం ప్రూఫ్స్ ఆన్ ప్రెస్ మీట్ పెట్టినాక కూడా ఈసీఐ ఏం చేసిందంటే సింపుల్ గా రాహుల్ గాంధీ చెప్పిన బేస్లెస్ అలిగేషన్స్ అని చెప్పేసి మొత్తం రిజెక్ట్ చేసి పెట్టింది. అండ్ వెంటనే ఒక కొన్ని సెకండ్స్ తర్వాత ట్వీట్ చేసింది రాహుల్ గాంధీ చేసిన మొత్తం బేస్లెస్ అలిగేషన్స్ అని చెప్పేసి. ఇప్పుడు మనం కాసేపు మహదేవపుర గురించి మాట్లాడుకుందాం. మహదేవపురలో మసూర్ అలీ ఖాన్ అని చెప్పి కాంగ్రెస్ క్యాండిడేట్, అట్లనే పీసీ మోహన్ అని చెప్పేసి బీజేపీ క్యాండిడేట్, వీళ్ళిద్దరి మధ్యలో టగ్ ఆఫ్ వార్ లాగా ఎలక్షన్ జరిగింది. అండ్ బీజేపీ నుంచి పీసీ మోహన్ గారు వచ్చేసి 6,54,918 ఓట్లతో గెలిచారు. అది పక్కన పెడితే మసూర్ అలీ ఖాన్ గారికి 6,26,208 ఓట్లు వచ్చినాయి. ఇక్కడ మనం చూసినట్టయితే ఆల్మోస్ట్ చాలా చిన్న మెజారిటీతో బీజేపీ అయితే గెలిచింది. అండ్ ఈ బీజేపీ గెలవడానికి కారణం వచ్చేసి 1 లక్ష దొంగ ఓట్లు అని చెప్పేసి మన రాహుల్ గాంధీ గారు పేర్కొన్నారు. ఈ 1 లక్ష దొంగ ఓట్లకు ప్రాపర్ ప్రూఫ్స్ ఉన్నాయి. అండ్ ప్రాపర్ ప్రూఫ్స్ తో పాటు ప్రాపర్ గా ఒకే ఇంటి నుంచి 50 మంది, 80 మంది వచ్చారు. అండ్ ఫామ్ 16 65, 70, 85, 90 సంవత్సరాల వాళ్ళైతే ఫిల్ చేసి అయితే మనకైతే ఓట్స్ చేయడం జరిగింది. ఇదైతే మనకి పక్కా ప్రూఫ్స్ అయితే రాహుల్ గాంధీ గారు బయటపెట్టారు. ఇదంతా రాహుల్ గాంధీ గారు బయటపెట్టడానికి 6 నెలలు ఎందుకు పట్టిందంటే ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఆల్రెడీ చెప్పారు కదా 7 feet వరకు, అంటే 7 feet ఎత్తున్న పేపర్ బండిల్ని వాళ్ళకి ఇచ్చేసి మాన్యువల్ గా వెరిఫై చేసుకోమని చెప్పారు. इलेक्शन कमीशन ने हमें डेटा इस प्रकार दिया है, 7 फुट. ఒకవేళ అదే పీడిఎఫ్ ఫార్మాట్లో అయితే సాఫ్ట్ కాపీలో అయితే రాహుల్ గాంధీ వాళ్ళ టీం అయితే 30 సెకండ్లో కనుక్కునేవారు. కాకపోతే 30 సెకండ్లో కనుక్కునేది 6 నెలలు పట్టడానికి కారణం ఏంటంటే ఈ 7 feet పేపర్ బండిల్ 6 నెలలు కష్టపడి 1 లక్ష ఓట్ల పైన మాన్యువల్ ఎక్కిస్తే ఈ 1 లక్ష ఓట్లలో 5 రకాలు అయితే దొంగ ఓట్లు వేసినట్టు రాహుల్ గాంధీ గారు పేర్కొన్నారు. ఈ 5 రకాలు ఏంటని చెప్పి ఇప్పుడు చెప్తా చూడండి. డూప్లికేట్ ఓటింగ్, ఒకే మనిషి ఒకే పేరుతో ఒకే పోలింగ్ బూత్ లో కాకుండా మల్టిపుల్ పోలింగ్ బూత్స్ లో అదే మనిషి వెళ్ళి డిఫరెంట్ ఓట్స్ అయితే వేసాడు, అది కూడా బీజేపీకి వేసాడని చెప్పి రాహుల్ గాంధీ అలిగేషన్స్ ఫామ్ చేశాడు. దీని వల్ల అయితే 11,000 ఓట్లు నష్టం జరిగింది. అండ్ 11,000 దొంగ ఓట్లు వచ్చినాయని చెప్పి అయితే రాహుల్ గాంధీ గారు పేర్కొన్నారు. ప్రిసైజ్ నెంబర్ చెప్పాలంటే 11,965 మంది అయితే దొంగ ఓట్లు వేశారు. అండ్ మల్టిపుల్ పోలింగ్ బూత్స్ లో వేశారని చెప్పి చెప్తున్నాడు. సెకండ్ డిస్ప్యూట్ వచ్చేసి ఫేక్ అడ్రస్లు. ఫేక్ అడ్రస్లు అంటే ఒకే రూమ్ లో ఒకే గదిలో 80 మంది, 60 మంది అండ్ 95 మంది, 100 మంది పైన ఓటర్లు అయితే ఉన్నారు. అంతేకాకుండా చాలా మంది హౌస్ నెంబర్ 0 అండ్ ఫాదర్ నెంబర్ DFGH ఇట్లా డిఫరెంట్ పేర్లతో అయితే ఇట్లా ఒక 44,000 ఓట్ల మ్యానిపులేషన్ జరిగిందని చెప్తున్నారు. అండ్ వీటన్నిటికీ ప్రూఫ్ అయితే ప్రెస్ మీట్ లో చెప్పాడు. అండ్ ప్రెస్ మీట్ ఇక్కడ ప్లేస్ అయ్యి చూడండి. ఈ హౌస్ నెంబర్ 0 అన్న వాళ్ళు అండ్ వాళ్ళ ఫాదర్ నేమ్ DHGHFF ఇట్లా డిఫరెంట్ రాండమ్ పేర్లు, అసలు పేర్లే కావాలి. అట్లాంటి పేర్లు పెట్టుకుని అయితే వీళ్ళైతే ఓట్ చేయడానికి వెళ్ళారు. అండ్ వాళ్ళ ఫాదర్ నేమ్ ఏంటో తెలియదు, వాళ్ళ హౌస్ నెంబర్ 0 ఉంటుంది, వాళ్ళ అడ్రస్ తెలియదు. ఇట్లాంటి వాళ్ళే చాలా మంది మ్యానిపులేట్ చేసి దగ్గర 44,000 ఓట్స్ అయితే దొంగిలించారు. అండ్ మూడోది వచ్చేసి క్లస్టరింగ్. ఆల్రెడీ 80 మంది, 60 మంది, 90 మంది ఒకే ఇంట్లో ఉందని చెప్పారు కదా, ఆ ఇంటికి వెళ్ళి చూస్తే అసలు ఎవరు ఉన్నారు ఆ ఇంట్లో. ఒకే రూమ్ లో 60 మంది ఓటర్లు ఉన్నారు, ఒకే రూమ్ లో 80 మంది ఓటర్లు అని చెప్పి అయితే ఆన్ పేపర్ ఉంటుంది. కాకపోతే ఆ ఇంటికి వెళ్ళి చూస్తే అసలు ఎవరు ఉన్నారు. అట్లా ఓట్లు వేసి బీజేపీ పార్టీని గెలిపించారని చెప్పి అయితే రాహుల్ గాంధీ చెప్తున్నాడు. అండ్ చివరిది వచ్చేసి ఫామ్ 6 అని ఉంటుంది. ఈ గురించి ఆల్రెడీ చెప్పిన. ఫామ్ 6 అంటే
ఫస్ట్ టైం ఎవరైతే ఓటేస్తారో ఈ ఫస్ట్ టైం ఓటేసి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు అప్లై చేస్తారు ఫామ్ 6 ఫిల్ చేసి ఎలక్షన్ కమిటీకి ఇస్తే వాళ్ళు మనకు ఓటర్ ఐడి ఇస్తారు 70, 60, 98 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు కూడా ఈ ఫామ్ 6 లో అప్లై చేస్తారు అండ్ ఫామ్ 6 అప్లై చేసిన వాళ్ళు చాలా మంది చాలా పెద్ద పెద్ద వాళ్ళు 65, 70 వాళ్ళు ఈ 70 సంవత్సరాలు 65 సంవత్సరాల వాళ్ళు మొదటిసారి ఓటు వేయడం ఏంటో నాకు ఇంతవరకు అర్థం కాలేదు. ఈ ఎలక్షన్ డిస్ప్యూట్స్ అన్ని ప్రూఫ్ తో సహా బయటకు వచ్చాయి కదా మొత్తం లెక్కేస్తే 1 లక్ష పైన అంటే 1,14,000 ఓట్లు అయితే తేడా వస్తున్నాయి అండ్ 1,14,000 ఓట్లు మొత్తం దొంగ ఓట్లే మొత్తం ఈవీఎం లో స్కామ్ చేసి అండ్ మొత్తం దొంగతనం చేసేసిన ఓట్లు ఇవన్నీ సాక్ష్యాధారాలు బయట పెట్టినాక కూడా ఎలక్షన్ కమిషన్ ఒకటే మాట చెప్తుంది ఇవన్నీ బేస్లెస్ అలిగేషన్స్ అని చెప్పేసి. సో ఇవి ఎట్లా బేస్లెస్ అలిగేషన్స్ అయితే అని చెప్పి ఎలక్షన్ కమిషన్ కి తెలియాలి అండ్ మనకే తెలియాలి అండ్ మన దేశంలో మన ఓటు దొంగతనం జరుగుతుంది అది మన డెమోక్రసీకి చాలా పెద్ద మచ్చ. ఇప్పుడు బయట పెట్టినవన్నీ బేస్లెస్ అలిగేషన్స్ అని చెప్పి ఎలక్షన్ కమిషన్ చెప్పిన తర్వాత రాహుల్ గాంధీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు కనీసం సుప్రీంకోర్టుని ఇన్వాల్వ్ అయ్యి జుడిషియల్ ఓవర్సైట్ తీసుకోవాలని చెప్పి రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తున్నారు. కాకపోతే అది ఇప్పట్లయితే కాని పని అండ్ ఇంకొన్ని డిమాండ్స్ అయితే చేశారు రాహుల్ గాంధీ గారు. దాంట్లో మొదటి వచ్చేసి మిషన్ రీడబుల్ డేటా కావాలని చెప్పి 7 ఫీట్ పేపర్ లేకుండా మిషన్ రీడబుల్ సాఫ్ట్ కాపీస్ ఇస్తే ఈజీగా అయితే కనిపెట్టచ్చు ఎవరైతే దొంగ ఓట్లు వేసారని చెప్పి. కానీ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఎందుకు ఇస్తలేరో వాళ్ళకే తెలియాలి అండ్ ఎలక్షన్ టైంలో జరిగిన సీసీటీవీ ఫుటేజ్ అయితే బయట పెట్టమని చెప్పి రాహుల్ గాంధీ వేడుకుంటున్నారు అయినా కూడా వాళ్ళు అయితే ఇవ్వట్లేదు మొత్తం డిస్ట్రాయ్ చేసి పెట్టారు. ఇప్పుడు ఎలా అయితే మహాదేవపురంలో ఆడిట్ జరిగిందో అట్లా దేశం మొత్తం ఆడిట్ జరగాలని చెప్పి రాహుల్ గాంధీ రిక్వెస్ట్ చేస్తున్నారు. కాకపోతే ఎలక్షన్ కమిషన్ దాన్ని కూడా రిజెక్ట్ చేస్తుంది కనీసం అది కూడా ఇవ్వట్లేదు అండ్ సాఫ్ట్ కాపీస్ అసలు ఇవ్వట్లేదు. అండ్ ఇంకో విషయం వచ్చేసి 90 సంవత్సరాలు 70 సంవత్సరాలు 60 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళకు ఫామ్ 6 ఎట్లా అప్రూవల్ ఇచ్చారో వాళ్ళైతే అడుగుతున్నారు. కాకపోతే వాళ్ళకి దానికి కూడా రెస్పాన్స్ ఇవ్వట్లేదు అండ్ దానికైతే రెస్పాన్స్ అసలు రానే రాదు. ఇప్పుడు క్లియర్ గా రాహుల్ గాంధీ ఏం చెప్పారో మీకు అర్థమై ఉంటుంది కదా. ఇప్పుడు మనం ఏపీ గురించి మాట్లాడుకుందాం. ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ కి 0 సీట్స్ వస్తున్నాయి. ఈ 0 సీట్స్ రావడం మ్యాటర్ కాదు అండ్ పవన్ కళ్యాణ్ లాస్ట్ టైం ఎలక్షన్ లో ఒక్క సీట్ గెలవనాడు ఇప్పుడు 21 సీట్లు అయితే గెలిచాడు. సో దానికి కూడా ఎలక్షన్ ట్యాంపరింగ్ జరిగిందని అయితే మనం అనుకోవచ్చు. మన పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ నుంచి లాస్ట్ టైం ఒక్క సీట్ గెలవనాడు ఈసారి 21 సీట్లకు 21 సీట్లు ఎలా గెలిచాడని చెప్పి చాలా మంది డౌట్స్ వస్తున్నాయి. అండ్ ఎలక్షన్ కమిషన్ స్కామ్ మొత్తం బయటపడిన తర్వాత సో చాలా మందికి అట్లే లోకేష్ మెజారిటీ అంత మెజారిటీతో ఎట్లా గెలిచాడు లోకేష్ అని చెప్పేసి చాలా మంది డౌట్ వచ్చి ఉంటుంది. అండ్ కాంగ్రెస్ కి ఒక్క సీట్ రాలేదు. ఈ లెక్కన చూసుకుంటే ఆంధ్రలో వైఎస్ఆర్సీపీకి చాలా కానిజం ఉంది అండ్ జగన్మోహన్ రెడ్డి గారు చాలా మంచి పనులు చేశారు. అంత కానిజం ఉండి అంత మంచి చేసి ప్రతి ఒక్కరికి ఇంటి దగ్గరికి వాలంటీర్ని పంపించి అంత మంచి చేసిన తర్వాత కూడా అలా ఓడిపోవడానికి రీజన్ అయితే ఉండదు. కాకపోతే ఖచ్చితంగా ఎలక్షన్ ట్యాంపరింగ్ జరిగి ఉంటుంది ఏపీలో కూడా. అండ్ కాంగ్రెస్ కి 0 సీట్స్ వచ్చినాయి వైఎస్ఆర్సీపీ 11 సీట్లు వచ్చినాయి. కాకపోతే పోయినసారి ఒక్క సీట్ గెలవని పవన్ కళ్యాణ్ గారు అయితే 21 సీట్లకి 21 సీట్లు గెలిచాడు అండ్ లోకేష్ మొత్తానికి హైయెస్ట్ మెజారిటీతో గెలిచాడు. సో అట్లాంటి మెజారిటీ ఎప్పుడు రాలేదు అండ్ ఈ ఫేక్ ఓట్లు మన ఆంధ్రలో జరిగి ఉంటాయి అనుకోవచ్చు. ఒకసారి మనం మళ్ళీ రీఆడిట్ చేయాలి అది మనకు టైమే చెప్తుంది. అండ్ నెక్స్ట్ టైం ఎలక్షన్స్ లో అట్లీస్ట్ ఇట్లాంటి తప్పులు జరగవని ఆశిస్తున్నాను. అండ్ again ఇక్కడ ఎవరిని హర్ట్ చేయట్లేదు 21 సీట్లు వచ్చాయని చెప్పి నాకు డౌట్ వచ్చింది. నా ఒపీనియన్ చెప్తున్నాను. లాస్ట్ టైం ఒక ఎమ్మెల్యే సీట్ గెలవనాడు ఈసారి 21 సీట్లు గెలిచి అది కూడా 10 సార్లు 10 మాటలు మార్చి గెలిచాడు. ఒకసారి క్రిస్టియన్ అంటాడు, ఒకసారి బాపట్ల అంటాడు, ఒకసారి బాపట్లలో కాలేజ్ అంటాడు, ఒకసారి వైజాగ్లో కాలేజ్ అంటాడు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడి కూడా గెలిచాడు. 21 సీట్లు వచ్చాయని చెప్పి నేను క్వశ్చన్ చేస్తున్నాను. దానికి మీరు ఆన్సర్ ఇస్తారు ఎవరు అది మీ ఇష్టం. ఇది కేవలం నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. అండ్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన చాలా అతను గెలవాలి ఖచ్చితంగా మంచి సీట్లు గెలవాలి. voting in multiple polling booths in చెప్పేసి పవన్ Karnataka in the assembly and also voting in Uttar Pradesh, voting in Lucknow, ఎలక్షన్ ట్యాంపరింగ్ voting in Varanasi. అలా జరిగిన తర్వాత కూడా 10 సార్లు 10 మాటలు మార్చేసి సనాతన ధర్మం అని చెప్పేసి ఎప్పుడు పడినప్పుడు తన సమయానికి సందర్భానికి అనుకూలంగా మాటలు మార్చుకుంటూ ఎలక్షన్ అయితే గెలిచాడనుకోవచ్చు. ఒకవేళ అలా గెలవలేదంటే ఖచ్చితంగా ఎలక్షన్ ట్యాంపరింగ్ చేసి గెలిచాడనుకోవచ్చు. అండ్ ఒక్కసారి ఏపీ బీజేపీ కాంగ్రెస్ ఇవన్నీ పక్కన పెడితే మన పర్సనల్ గా మన డెమోక్రసీ మీద చాలా పెద్ద మచ్చ పడుతుంది. మన ఓటు దొంగతనం చేయడం అంటే నాకు ఇంకా అర్థం అవ్వట్లేదు. అండ్ మీరు కనుక రోడ్డు డెవలప్ అయితే ఇష్టం వచ్చిన ట్యాక్స్ తీసుకుంటున్నారు, జిఎస్టీ తీసుకుంటున్నారు అని చెప్పి మీరు అనుకుంటే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఎలక్షన్స్ లో జరిగే మోసాలన్నింటిని బయట పెట్టండి. అండ్ అంతేకాకుండా మీరు వేసే ఓటుకి వాల్యూ ఖచ్చితంగా ఉండాలి. మీరు వేసే ఓటు వల్లనే మీరు కట్టే ట్యాక్స్ డిసైడ్ అవుతుంది అండ్ మీరు వేసే ఓటు వల్లనే మీ ఫ్యూచర్ డిసైడ్ అవుతుంది. ఈ వీడియోకి ఇంకా అంతే. ఖచ్చితంగా మీరు నా వీడియోని లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. అండ్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ అస్ట్రీ సైనింగ్ ఆఫ్. బై బై ఫర్ నౌ.